హై ఫైబర్ సలాడ్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. హై ఫైబర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్ పీస్, కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు. హై ఫైబర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో కొలెస్ట్రాల్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము సన్నగానే ఉన్నాం బట్ మాకు ఫ్యాట్ లెవెల్స్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అంటారు. సో సన్నమో లావు కాదు, ఎవరికి అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఉంటాయి, ఎలా చెక్ చేసుకోవాలి? సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అశ్విని గారు. మనం ఈ స్పెసిఫిక్ రీజన్ వల్ల మనకి కొలెస్ట్రాల్ లేదంటే ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది అని చెప్పలేము. సో డిఫరెంట్ రీజన్స్లో ఏంటంటే మన ఫిజికల్ యాక్టివిటీ లెవెల్ కానివ్వండి, మనం లైఫ్ స్టైల్ ఎలా ఉంది కానివ్వండి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అండ్ అట్ ద సేమ్ టైం జెనెటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మన ఫాదర్స్కి, యాన్సిస్టర్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి హై కొలెస్ట్రాల్ లేదంటే హార్ట్ డిజీజ్ ఇలాంటివి ఉంటే అది జెనెటికలీ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ కూడా జెనెటికల్గా వస్తాయా? యా, ఓకే. సో హెరిడిటీ టైప్స్లో ఉంటుంది అనమాట. సో హెరిడిటీ కూడా మనము కౌంట్ చేసుకోవాలి, జెనెటిక్స్ కూడా మనం కౌంట్ చేసుకోవాలి. సో కొందరికి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వకపోవచ్చు. సో అదే ఫుడ్ మనకి ఫ్యాట్గా డిపాజిట్ అవుతుండవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో మనం రూట్ కాజ్ అనేది తెలుసుకున్నట్టయితే మనం ఈజీగా ఈ హై కొలెస్ట్రాల్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. సో హై కొలెస్ట్రాల్ని బీట్ చేయాలంటే హై ఫైబర్ ఫుడ్ తీసుకోవాలా? ఎస్ అశ్విని గారు. ఓకే. సో దాంట్లో మనం ఈ రోజైతే క్యారెట్ కానీ శనగలు ఇవన్నీ తీసుకున్నాము. ఎవ్రీడే ఒకటే తీసుకోం కాబట్టి మనకి హై ఫైబర్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చెప్పండి. సో మనము హై ఫైబర్ ఫుడ్డే కాకుండా 0 క్యాలరిక్ ఫుడ్ కూడా కౌంట్ చేసుకుంటే చాలా మంచిది అశ్విని గారు. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనకి ఫైబర్లో వస్తుంది కాబట్టి మనం యాడ్ చేసుకుంటే మంచిది. అలాగే 0 క్యాలరిక్ ఫుడ్లో మనకి కుకుంబర్ కానివ్వండి, జుకినీ కానివ్వండి, లెట్యూస్ లేదంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ క్యాప్సికమ్, మష్రూమ్స్ ఇలాంటివి యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనము డైజెస్ట్ చేయడానికి క్యాలరీస్ ఎక్కువగా బర్న్ చేస్తాము అండ్ దాంతో వచ్చే క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఫుడ్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ చేస్తాము. అప్పుడు మన ఫ్యాట్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎనర్జీగా కన్వర్ట్ అవుతాయి. సో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. షూర్ అశ్విని గారు. సో అన్నీ కట్ చేసి తెచ్చేసాను కాబట్టి మనం డైరెక్ట్ మిక్సింగ్కి వెళ్ళిపోదాం. ఓకే. థ్యాంక్స్ అశ్విని గారు. ఇంట్లో కూడా ఇలా ఎవరైనా కట్ చేసి పెట్టేస్తే బాగుంటుంది కదా, చాలా క్విక్గా అయిపోతుంది. సో మనం మొదటిగా బాయిల్ చేసిన చిక్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను. సో మనం చిక్ పీస్ తీసుకోవడం వల్ల దీంట్లో ప్రోటీన్, ఎట్ ద సేమ్ టైం దీంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా మనకు లభిస్తాయి అండ్ ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా యాడ్ అవుతుంది. ఓకే. అవి తొందరగా అరుగుతాయండి శనగలు అనేవి? కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకైతే కనుక ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది? సో కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు లైక్ లంచ్ టైంలో తీసేసుకుంటే సరిపోతుంది అశ్విని గారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రాపర్గా బాయిల్ చేసినట్టయితే, లైక్ సాఫ్ట్గా బాయిల్ చేసినట్టయితే వాళ్ళకి ఈజీ డైజెషన్ అనేది ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా కొంతమంది శనగలు కూర అవి చేసుకుంటుంటారు, ఆ టైం ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఏంటంటే స్ప్రౌట్స్ మీరు ఏదైతే అన్నారో ఎల్డర్లీ పర్సన్స్కి ఇలాంటివి ఇవ్వచ్చు అని, స్ప్రౌట్స్ ఏవైతే పచ్చిగా ఉంటాయో దాన్ని పచ్చిగా కాకుండా సాటే చేసి కానివ్వండి, కొంచెం పోపేసి కానివ్వండి, అలా ఇచ్చినట్టయితే వాళ్ళకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనము కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు. ఓకే. ఒకవేళ ఇలా తినకపోతే మనం ఫైన్ చాప్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఎందుకంటే ఎంత టేస్టీగా ఉన్నా మనకు కొంచెం తినడానికి కన్వీనియంట్గా ఉంటారు కదా, కొంచెం పెద్ద పీస్ కాకుండా చిన్న చిన్న పీసెస్ కానీ లేదంటే గ్రేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు. ఓకే. కుకుంబర్, కీరా దోసకాయ. ఓకే. ఏదన్నా మనం లంచ్ తినే ముందు కూడా సలాడ్స్ చాలామంది తీసుకుంటూ ఉంటారు కదా, ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు? సో మనం హాఫ్ పోర్షన్ ఆఫ్ ప్లేట్ మనము సాలడ్స్ తీసుకుంటే చాలా మంచిది అశ్విని గారు. ఓకే. సో జనరల్గా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో కంప్లీట్ మనం మీల్లో ఒక హాఫ్ పోర్షన్, ఒక ప్లేట్ తీసుకుంటే హాఫ్ పోర్షన్ దాంట్లో వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఆ హాఫ్ కూడా మనము ఇలా సాలడ్స్లో తీసుకోలేకపోతే కర్రీస్ కానివ్వండి, కుక్డ్ కర్రీస్ కానివ్వండి, లేదంటే హాఫ్ సాలడ్స్ కానివ్వండి, ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కట్ చేసిన ఉల్లిపాయలు. ఓకే. సో ఉల్లిపాయలు ఎక్కువ మందికి నచ్చదు కాబట్టి కాస్త వేసుకుంటే సరిపోతుంది. బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆనియన్స్ మాత్రం అస్సలు తినడం మానేయకండి, ఎలాగోలాగా ఇంక్లూడ్ చేసుకోండి ఫుడ్స్లో. అండ్ నిమ్మరసం మన సాలడ్ డ్రెస్సింగ్కి, టేస్ట్కి సరిపడా ఉప్పు,
గార్నిష్ కోసం కొత్తిమీర. ఓకే. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అశ్విని గారు. అలాగే ఒకవేళ ఇలా ప్లెయిన్గా తినలేకపోతే మనం దీంట్లో పెప్పర్ కానివ్వండి, పాప్రికా పౌడర్ కానివ్వండి, సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే. సో మన సింపుల్ అండ్ అట్ ద సేమ్ టైం హై ఫైబర్ సాలడ్ రెడీ అయిపోయింది. ఓకే, సర్వ్ చేసుకుందాం అయితే. థ్యాంక్ యూ. సో హై ఫైబర్ చిక్పీ సాలడ్ రెడీ. థ్యాంక్ యూ. బా భలే కలర్ఫుల్గా చేస్తారు శుభాంగి గారు అయితే, అంత బాగుంది చూడడానికి అయితే. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. హై ఫైబర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్ పీస్, కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు. హై ఫైబర్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన చిక్ పీస్, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హై ఫైబర్ సలాడ్ రెడీ.